ఒక పక్షి తన గూటిని నిర్మించడానికి ఏ ఇంజనీర్ను ఆశ్రయించదు, ఏ ప్లానర్ను పిలవదు. తన గూటికి తానే ఇంజనీరు, తానే ప్లానరు, తానే మేస్త్రి, తానే కూలి. కానీ మనిషి తన ఇంటిని కట్టుకోవడానికి ఇంతమంది కావాలి, పక్షికి అవసరం లేదు. మనిషికి మాటలు నేర్పాలి ఒకరు, నడక నేర్పాలి మరొకరు, తినిపించాలి ఒకరు, ఈత నేర్పించాలి ఇంకొకరు, విద్య నేర్పించాలి మరొకరు. ఒకరి సహకారం లేనిది ఏదీ చేయలేడు మనిషి. ఎందుకు? తనలో అంత సామర్థ్యం లేదా అనుకుంటే ఉంది, కానీ స్వంతంగా చేయలేడు. దానిని వెలికి తీయాలి, అప్పుడే అన్నీ చేయగలడు. ఇతర ప్రాణులన్నింటికీ వాటి వాటి ఉనికి తెలుసు, శక్తి సామర్థ్యాలు తెలుసు, వాటికి జ్ఞానం ఉంది. అవన్నీ కూడా ప్రకృతి ధర్మానికి కట్టుబడి నడుస్తాయి, అలాగే జీవిస్తాయి. కానీ ఒక్క మనిషి మాత్రమే ప్రకృతికి విరుద్ధంగా నడుస్తున్నాడు. అన్నీ తెలిసినా తెలియని వాడి వలె నటిస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులకు అన్నీ తెలుసు, అన్ని విద్యలు వచ్చు. ఈత రాని ప్రాణి ఉందా? లేదు. కుక్కకు ఎవరు నేర్పారు ఈత? పక్షికి ఎగరడం ఎవరు నేర్పారు? చీమకు ఎవరు నేర్పారు నడవడం? ఎక్కడో ఉన్న చక్కెరను పసిగట్టి తానే కాకుండా తన తోటి వారిని అందరినీ తోడుకొనొచ్చి తీపి పదార్థాన్ని గ్రహించి మిగిలిన పదార్థాన్ని మోసుకెళ్తాయి వాటి నివాసానికి. ఎలా? మనం మాట్లాడే భాషను ఇతర ప్రాణులు వింటాయి, అర్థం చేసుకుంటాయి. కానీ వాటి భాష మనకు రాదు, అర్థం కాదు. ఎందుకు? నిజంగా మనకు రాదా వాటి భాష? వస్తుంది, కానీ మనకు తెలియదని భావిస్తున్నాం. మనకు అన్నీ తెలుసు. ఎప్పుడైతే ఒక మార్గదర్శి మన గురించి మనకు చెబుతాడో అప్పుడు మనలోని జ్ఞానం వెలుగుతుంది.